స్వీట్ కార్న్‌తో ఈ విధంగా స్నాక్స్ అయితే చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. వీటిని స్వీట్ కార్న్‌ను ముందుగా ఉడకబెట్టి వాటిని ఇలా గింజలన్నీ తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇవి చల్లగారిన తర్వాతనే ఈ స్నాక్స్ చేసుకోవాలన్నమాట. వేడిగా ఉంటే పిండి అనేది ఎక్కువగా పడుతుంది. ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడైతే వేయలేదన్నమాట. ఒక స్పూను కార్న్‌ఫ్లోరు, ఒక 2 స్పూన్లు అయితే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మైదా వేసుకుంటేనే దీనికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే మైదానే తీసుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాదు కదా, 2 టేబుల్ స్పూన్లు కాబట్టి ఇలా ఫస్ట్ వేసి ఆ కోటింగ్ అంతా ముక్కలు పట్టేలాగా ఇలా కార్న్‌ను బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటేనే కొద్దిగా వాటర్ అనేది చల్లుకోవాలి. నాకు కొద్దిగా వాటర్ అయితే ఎక్కువగా అనిపించాయి, అందుకనేసి మళ్ళీ కొద్దిగా మైదా కానీ కార్న్‌ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కొంచెం అంటే కొంచెం ఇలా చేతికి అంటుకుంటుందనేసి కొద్దిగా మళ్ళీ మైదా అయితే వేసానన్నమాట. వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి. ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకు స్నాక్స్ అనేది చాలా బాగా వస్తాయి. చాలా అంటే చాలా ఈజీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇవి ఎక్కువగా హోటల్స్‌లో లేదా బయట ఇలా మనకు దొరుకుతాయి అన్నమాట. చాలా కాస్టు. మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ. మంచిగా ఇలా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెము గరిటెతో తీసుకొని ఇలా మంట అనేది మీడియంగా పెట్టుకోవాలండి. మళ్ళీ హై అయితే మాడిపోతాయి, కానీ లోపలైతే ఉడికిపోవు అనమాట. అందుకే మీడియం సైజ్ అయితే సరిపోతుంది. మళ్ళీ సిమ్లో పెట్టకండి, ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. ఇలా రెండు వైపులా బాగా వేపుకుంటే చాలా బాగుంటాయి స్నాక్స్ అనేసి నేను ఇలా అన్నిటినీ కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశానన్నమాట. వీటిని వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అండి, ఎందుకంటే కార్న్ పట్టని పైకి వస్తాయి. కొద్దిగా చూసి చేసుకోండి. ఇంతే అన్నమాట, స్వీట్ కార్న్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.